డాడీ డాడీ వినిపిస్తలే. చెప్పురా ఏమైంది? ఆకలేటుంది డాడీ. ఆడ పప్పన్నం చేసిర్రు, పప్పు తినుకో. పప్పాన అన్నాడా నేను? మళ్ళీ ఇంకేం కావాలరా? పప్పన్నం వద్దు నాకు. ఇంకేం కావాలి? ఆడ షాప్ లోనేమో పని చేస్తున్నావు, షాప్ లో పెట్టించామన్నా షాప్ లో తింటూ తిరుగుతావా అంతేనా? ఆ దోజాలు వస్తారు, ఆ చిల్లరగాళ్ళని వేసుకుంటావు గ్యాంగు. వాళ్ళతో పాటు సిగరెట్ తాగుకుంటా, మంది తాగుకుంటా, ఆడ రోడ్ల పైన తిరుగుకుంటా, వాళ్ళని తిడాయించుకుంటా ఉండు. షాప్ ఏమో మన షాప్ రా, అది వేరే షాప్ కాదు. ఎంత కష్టపడి ఓపెన్ చేయించినా తెలుసా షాప్ నేను చేయను. ఎందుకు ఎందుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి అమ్ముంటే నన్ను మంచిగా చూసుకుంటా. అమ్మా అమ్ముంటే నేను చూసుకోవట్లేదా నీకు? నేను చూసుకోవట్లేదా నీకే అంటున్నా. రోజు తిడుతున్నా నన్ను. రోజు తిడుతున్నా అంటే నువ్వు పని చేస్తున్నావేమన్నా? ఒక్క మాట వింటున్నావా? అసలే ఎందుకు అసలే నా మాట ఇంటని అయితేనేమో ఇంట్లో, లేకపోతే బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళిపో. నా మాట ఇంటని అంటేనే ఇను, అటుకపోతే ఇప్పుడు నా మాట ఇన్న అంటున్నావా వెళ్ళిపోను. ఇమీడియట్ గా బట్టలు చదువుకొని వెళ్ళిపో. లేకపోతే ఇప్పుడు నా మాట ఇన్న అంటున్నావా వెళ్ళిపోను. ఇమీడియట్ గా బట్టలు చదువుకొని వెళ్ళిపో. ఇంటి ఒప్పుడు ఇంటి ముఖం జన్మలో ఈ ముఖం చూడండి. ఈరోజు పూలని అమ్మేసాను రేలేదు మొత్తం అమ్మేసి ఆ రూమ్ రెంట్ కట్టాలి. రూమ్ రెంట్ తీసుకున్నా, రూమ్ రెంట్ కట్టాలి. పూలమ్మా పూలు, మల్లె పూలు, చామంతి పూలు, కనకమరాలు, పూలమ్మా పూలు అమ్మి 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 చెమటలు కొడుతున్నాయి. ఎండ సాగు కొడుతుంది. ఎండ కొట్టి 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 సాగు కొడతావా? పూలు కొనేటోళ్ళు కూడా ఎవరు వస్తారు? ఎండకి ఎవరు వస్తారు? ఎవ్వరు రారు ఎండకి. ఇది ఏం రా బాయ్, మొత్తం రేతి సగం సగం ఉన్నాయి, ఏం పని చేయలే. ఈ మొత్తం రోడ్డు మీద ఇది ఏం పని చేస్తున్నారు బాబు? ఇంకో సిమెంట్ మొత్తం సంచిలో మధ్యలో ఉంది, ఎవరు తీస్తున్నారు? ఏం రా బాయ్, మొత్తం సగం సగం పని అవుతుంది. ఏం చేయాలరా ఇప్పుడు? హలో, మీది ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా? జరా చెప్పండి, ఎవరైనా ఉంటే ఒకసారి పంపండి, లొకేషన్ కూడా పంపిస్తా. సరేనా? ఓకే ఓకే. అది లొకేషన్ ఎక్కడ చూపిస్తుందిరా? పనోడు కావాలని చెప్పేసి అన్నారు. ఇదేనా? ఇదే చూపిస్తుంది అన్న. మీరేనా లొకేషన్? అన్న చెప్పండి. నేనన్నా పనోడిని. అది ఏం చేయాలన్న పని చెప్పనా? ఈ సిమెంట్ లో ఉన్నాయి, ఆ సంచుల పైన వేయాలి. ఏమన్నా ఇది ఇటుకర్లు ఉన్నాయి, ఇట్లనే ఎవ్వరేం చేస్తలే అన్న పనులు ఎవరు లేరా అన్న? ఉన్నారబ్బా, మొత్తం సగం సగం చేస్తున్నారు, ఏం పని చేయట్లేదు. సగం సగం వస్తున్నారు, పేమెంట్ ఫుల్ తీసుకుంటున్నారు, తింటున్నారు, పండుకుంటున్నారు, ఏం చేయట్లేదు అబ్బా. కూడా మోసేసినాం అనుకో, అది సంచులు అయిపోయినాయి, ఇటుకల ధర మోసేస్తే అయిపోతుంది. ఇవాళకి ఖర్చులకు పైసలు వచ్చినాయి అబ్బా. అమ్మా నడుములు వస్తుంది, చేసి ఇంట్లోనే మొదటి లెక్క చెప్పి మాట్లాడేసి వచ్చిన. పని అంతా అయిపోయింది. షమ్మ తలకే తిరుగుతాను. సెటు పని అంతా అయిపోయింది. చెట్టు అయిపోయిందా? మొత్తం అయిపోయింది. ఆడ ఇటుకలు మోసేసిన. ఇక మీ వెనకాల ఈ సంచులు ఉన్నాయి కదా చెట్టు, ఈ సంచులన్నీ మోసేసిన. అంతా పని అయిపోయింది. ఇటుకలు అన్నీ అయిపోయినాయి. చెట్టు మొత్తం అయిపోయింది. అన్ని అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ లో మోసిన. చెట్టు అంటే మీరు లేనప్పుడు ఇంకొక ఆయన ఏమన్నాడంటే ఇక్కడ ప్లేస్ లేదు, పైకి వెళ్ళండి అని చెప్తే పైన ఫస్ట్ ఫ్లోర్ లో పోసేసిన. తర్వాత ఏమో ఇక్కడ మట్టి ఉండే కదా చెట్టు, ఆ మట్టి తీసుకొచ్చి ఈ రూమ్ లో వేసేసిన. చెప్పు, డబ్బులు కదా మీది? చెప్పు సెట్. ఎంత కొట్టాలి డబ్బులు? ఇక మీ ఇష్టం సెట్. సరే 50,000 కొట్టేస్తున్నా. సరే సెట్. కొట్టేస్తున్నా కదా? సరే సరే. అదే పొద్దున్న నెంబర్ ఉంది కదా, అదే నెంబర్కి కొట్టేసా. ఓకే, అదే నెంబర్ మీద కొట్టేస్తున్నా నేను. సరే సెట్. అమ్మా నేను పని చేసినందుకు నాకు ఫలితం దొరికింది. సో నేను కష్టపడ్డదానికి 50,000 వచ్చినాయి. సో నేను బయట నుంచి ఇంకా నేను లోన్ తీసుకొని నేను అనుకున్నట్టుగా నేను చేసుకుంటా. మయ్యకు చేసి చూపిస్తాను. నేను అనుకున్నట్టు చేసి చూపిస్తా. ఇప్పుడు పోయి మయ్యకి ఎట్లా అంటే నా అయ్య నేను అనుకున్న సొంత ఇల్లు కడతా. ఇప్పుడు పోయి నేను హాయ్ బాయ్. చాలా రోజు మీద కనిపిస్తున్నావు. మంచిగా రానా? మంచిగా ఉన్నా బాయ్.
ఏమైంది చాలా పని పని ఏంటంటే నేనే మీ దగ్గరికి వచ్చిన అన్న, పనులు కావాలి నాకు. అబ్బా నీకు పనులు కావాలా? నాకే పనులు కావాలి. హలో, ఒక చిన్న పని ఉందిరా, వస్తారా చేయడానికి? ఇక్కడ బిల్డింగ్ లో పని ఉంది, వస్తారా మీరు? సరే తొందరగా రండి, టైం పెట్టకుండా, సరేనా? సరే, ఓకే.